పండగ వచ్చిందంటే చాలు మన ఇళ్లల్లో రకరకాల పిండి వంటల ఘుమఘుమలే కదా. మనం ఎన్నెన్నో వంటకాలు తింటాం. కానీ ఇప్పుడన్నా ఆలోచించారా, జీవితం మొత్తాన్ని అంటే లైఫ్లో ఉన్న అన్ని ఫీలింగ్స్ని ఒక్క డిష్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒకే ఒక్క వంటకం ఉందంటే నమ్ముతారా? అదే ఉగాది పచ్చడి. ఈరోజు మనం ఆ పచ్చడి వెనకున్న ఓ అద్భుతమైన ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. అవును, ఒకే ఒక్క వంటకం మన లైఫ్లో ఉండే హ్యాపీనెస్, బాధలు, ఛాలెంజ్లు అన్నింటినీ చూపిస్తే ఎలా ఉంటుంది? వింటుంటేనే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. కాని నిజం, అలాంటి ఒక అద్భుతమైన వంటకం మన సంప్రదాయంలో ఉంది. దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూసేద్దాం. ఉగాది తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఉగాది అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది మన లైఫ్కి ఒక ఫ్రెష్ స్టార్ట్, ఒక కొత్త బిగినింగ్ అన్నమాట. అసలు ఆ పేరులోనే ఒక మీనింగ్ ఉంది. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది. యుగ అంటే ఒక శకం, ఒక ఎరా. ఆది అంటే స్టార్టింగ్. సో సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త శకానికి ఇది ఆరంభం. కొత్త ఆశలు, కొత్త అవకాశాలకు వెల్కమ్ చెప్పే రోజు. మరి ఈ కొత్త ఆరంభాన్ని ఎలా స్వాగతించాలి? దానికోసం ప్రతి ఇంట్లోనూ ఒక స్పెషల్ డిష్ తయారుచేస్తారు. అదే మన ఉగాది పచ్చడి. చెప్పాలంటే ఈ పచ్చడి లేకపోతే ఉగాది పండుగ కంప్లీట్ అయినట్టే కాదు. సరే, ఇంతకీ ఈ పచ్చడి ఎందుకంత స్పెషల్? ఎందుకంటే ఇది మన జీవితంలో ఉండే 6 రకాల ఎక్స్పీరియన్స్లని 6 డిఫరెంట్ టేస్ట్ల రూపంలో మనకు చూపిస్తోంది. ఆ సీక్రెటేంటో ఇప్పుడు తెలుసుకుందామా? రండి. అందులో మొదటిది, అందరికీ ఇష్టమైనది తీపి. మరి మన లైఫ్లో ఈ తీపి దేన్ని రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. కొత్త బెల్లంతో చేస్తారు కదా, ఆ తీపి మన జీవితంలో ఉండే సంతోషాలకు, ఆనందాలకు సింబల్. మన విజయాలు, మన స్వీట్ మెమొరీస్ అవన్నీ ఈ టేస్ట్లో మనకు గుర్తొస్తాయి. ఓకే, నెక్స్ట్ పులుపు. మరి పుల్లని రుచి లైఫ్లో దేనికి సంకేతమో తెలుసా? చింతపండు పులుపుంటుంది కదా, అది మన జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ని, కొన్ని కష్టమైన సిచ్యువేషన్స్ని చూపిస్తుంది. అంటే మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లన్నమాట. ఇప్పుడు మూడోది చేదు. హమ్మో, ఇది చాలామందికి నచ్చదు కదా, కానీ లైఫ్లో దీని రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. వేప పువ్వు నుంచి వచ్చే ఆ చేదు మన లైఫ్లో తప్పకుండా ఎదురయ్యే బాధలని, విచారకరమైన క్షణాలని గుర్తుచేస్తుంది. ఇవి కూడా లైఫ్లో ఒక పార్ట్ అని యాక్సెప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ నాల్గోది కారం. ఘాటుగా ఉంటుంది కదా, మరిది మనలో ఏ ఎమోషన్ని చూపిస్తుందో చూద్దాం. పచ్చిమిరపకాయల కారం మనకు అప్పుడప్పుడు వచ్చే కోపాన్ని, ఆవేశాన్ని చూపిస్తుంది. లైఫ్లో ఇలాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా కామనే కదా. ఇక ఐదోది ఉప్పు. ఇది లేకపోతే ఏ వంటకే టేస్ట్ ఉండదు. మరి లైఫ్లో దీని ప్లేసేంటో? ఈ సాల్టీ టేస్ట్ జీవితం మీద మనకుండే ఇంట్రెస్ట్ని, ఉత్సాహాన్ని సూచిస్తుంది. మన లైఫ్కి జీవాన్ని, ఆ రుచిని ఇచ్చేది ఇదే. అండ్ ఫైనల్లీ ఆరోది, ఇదొక వెరైటీ టేస్ట్, వగరు. మరి ఇది జీవితంలో దేన్ని చూపిస్తుందో తెలుసుకుందాం. పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తారు కదా, ఆ వగరు రుచి లైఫ్లో మనకి ఎదురయ్యే సర్ప్రైజుల్ని, ఊహించని ట్విస్టుల్నే చూపిస్తుంది. అంటే లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అని చెప్పకనే చెప్తుంది. చూశారుగా, తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు ఈ 6 టేస్ట్లు కలిస్తేనే ఉగాది పచ్చడి. టిక్ అలాగే హ్యాపీనెస్, ఛాలెంజెస్, బాధ, కోపం, ఇంట్రెస్ట్, సర్ప్రైజులు ఇవన్నీ కలిస్తేనే కంప్లీట్ లైఫ్. ఇందులో ఏ ఒకటి లేకపోయినా జీవితానికి అర్థం ఉండదు. సో ఉగాది పచ్చడి మనకిచ్చే గొప్ప మెసేజ్ ఇదే. లైఫ్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, వాటన్నింటినీ మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. అంతే. మరి ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త శకంలో మనం ఏ రుచిని ముందుగా స్వాగతించడానికి రెడీగా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి.